హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగా సుదర్శన్. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యావత్ భారత్ చేస్తున్న డిమాండ్ ఒక్కటే, పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పరిపట్టాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవాల్సిందే, అఖండ భారత్ ఆవిష్కరించాల్సిందే అని భారతీయులంతా ముక్త కంఠంతో నిలదీస్తున్నారు. పాక్ను దెబ్బ కొట్టాలంటే పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ తిరిగి ఆక్రమించుకోవాలని కోరుతున్నారు. మరి ఇది సాధ్యమేనా? పీఓకే మనదేనా? అఖండ భారత్ను మోడీ పునఃస్థాపితం చేస్తారా? చరిత్రలో పీఓకేపై అసలు ఏం జరిగింది, రాజకీయ సైనిక కారణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ 13,000 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ భూభాగం ఎక్కువ భాగం కొండలు, పర్వతాలు, 40 లక్షల పైచిలకు జనాభా, అంతా ముస్లింలే. ఒకప్పుడు కాశ్మీర్ లో భాగంగా ఉండేది. అఖండ భారత్ లో అంతర్భాగం అనేది మన వాదన. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా ఉంది. అలాగని అదేమి పాకిస్తాన్ కి చెందింది కాదు. కానీ పాక్ కంట్రోల్లోనే ఉన్న ప్రాంతం. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి పీఓకే చుట్టూ. దేశ విభజన జరిగిన తర్వాత కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. జమ్మూ కాశ్మీర్ పై కన్ను పడిన పాకిస్తాన్ గిరిజనులను కాశ్మీర్ రాజు హరిరాజ్ సింగ్ మీదకు ఉసిగొల్పింది. గిరిజనుల ముసుగులో పాక్ సైన్యం తిరుగుబాటుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ దాడిని ఎదుర్కోలేని రాజా హరిసింగ్ అప్పటి భారత ప్రభుత్వం సాయం కోరారు. కాశ్మీర్ ను ఇండియాలో విలీనం చేస్తేనే సాయం చేయగలమని భారత ప్రభుత్వం తెలిపింది. అలా 1947 అక్టోబర్ 26న కాశ్మీర్ భారతంలో విలీనమైంది. జమ్మూ కాశ్మీర్ రక్షణ, విదేశీ కమ్యూనికేషన్ల నియంత్రణ ఇండియా చేతిలోకి వచ్చింది. వెంటనే భారత సైన్యం కాశ్మీర్ రాజుకు సపోర్టుగా రంగంలోకి దిగింది. అటు నుంచి పాకిస్తాన్ నేరుగా యుద్ధంలోకి దిగింది. ఇరు దేశాల మధ్య వార్ జరిగింది. సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి సాయం కోరింది ఇండియా. కాశ్మీర్పై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. 1949లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా అప్పటికే కాశ్మీర్లోని కొంత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ తిరిగి వెనక్కి వెళ్ళలేదు. ఆ ప్రాంతమే పీఓకే. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గా మిగిలిపోయింది. అది ఇండియాదే అనేది భారత ప్రభుత్వ వాదన. 1971లో మరోసారి ఇండో పాక్ యుద్ధం జరిగింది. అయితే 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. దాని ప్రకారం కాశ్మీర్ సమస్యతో సహా ద్వైపాక్షికంగా వివాదాలను పరిష్కరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. కానీ పీఓకేపై ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ మాత్రం రాలేదు. హిమాలయాలు, పీర్ పంజాబ్ శ్రేణులతో ఉన్న కఠినమైన పర్వతాలతో కూడిన భూభాగంలో పీఓకే ఉంది. ఈ ప్రాంతమంతా శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. సైనికులను పంపించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం భారత్ కి సవాళ్లతో కూడిన సాహసమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులే ఉన్న కార్గిల్ వార్ సమయంలో మన సైన్యానికి తీరని నష్టమే చేసిందని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మనం పీఓకేపై దాడి చేసినా పాక్ చూస్తూ ఊరుకుంటుందని అనుకోలేం. అది కూడా యుద్ధానికి దిగుతుంది. ఇప్పటికే పీఓకేలో పాకిస్తాన్ భారీ ఎత్తున ఆర్మీని మోహరించి శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. పీఓకేలో యుద్ధమే జరిగితే భారీ డ్యామేజ్ తప్పకపోవచ్చు. రెండు అణ్వాయుధ దేశాలే కావడం మరింత ప్రమాదకరమైన అంశం. నేరుగా దాడి చేయడం తరహా చర్యల కంటే కూడా అవసరమైన సమయాల్లో 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడుల వంటి పరిమితమైన సైనిక చర్యలనే ఎంచుకుంది ఇండియా. అయితే వ్యూహాత్మకంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని విశ్లేషిస్తున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పటికే పీఓకే ప్రజలు పాకిస్తాన్ పాలనపై ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని మండిపడుతున్నారు. తాము ఇండియాలో కలుస్తామంటూ అప్పుడప్పుడు ఉద్యమాలు కూడా చేస్తున్నారు అక్కడి ప్రజలు. వాటిని పాక్ సర్కార్ అణచివేస్తూ వస్తుంది. ఎప్పటికైనా ఆ ఉద్యమాలు తిరుగుబాటుగా మారతాయని, అప్పుడు సరైన సమయంలో భారత్ తగు విధంగా జోక్యం చేసుకునేలా పరిస్థితులు అనుకూలిస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు. అందుకే ఇప్పుడే కాకపోయినా ఎప్పటికైనా పీఓకే మనదే అవ్వచ్చు. అఖండ భారత్ అసాధ్యమేమీ కాకపోవచ్చు. ఇది ఇవాల్టి హాట్ టాపిక్.